భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో కనీవినీ ఎరగని ఒక మహాసంగ్రామానికి ఉగాది బాక్సాఫీస్ జాతరకు సరిగ్గా ఇంకో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఒకటే చర్చ. థియేటర్ల దగ్గర నెలకొన్న ఈ సైలెంట్ వాతావరణం ముంచుకొస్తున్న అతిపెద్ద తుఫానుకి సంకేతమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒకవైపు నార్త్ నుంచి పాన్ ఇండియా అపీల్తో వస్తున్న బాలీవుడ్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2, మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ని తన కనుసైగలతో శాసించే పవర్ స్టార్ మాస్ అవతార్ ఉస్తాద్ భగత్ సింగ్. దీన్ని కేవలం ఒక బాక్సాఫీస్ క్లాష్ లాగా చూడలేము. ఇటు పవన్ కళ్యాణ్కి, అటు రణవీర్ సింగ్కి ఇది వాళ్ల ఇండస్ట్రీలలో ఒక బిగ్గెస్ట్ కమ్బ్యాక్ మూమెంట్ అని చెప్పాలి. రిలీజ్కి కేవలం 3 రోజుల సమయం ఉన్న ఈ క్రమంలో ఈ 2 సినిమాల ట్రైలర్స్ క్రియేట్ చేసిన బజ్, రిలీజ్కి ముందు జరిగిన కళ్లు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ లెక్కలు మరియు టికెట్ బుకింగ్స్లో జరుగుతున్న మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు లోతుగా విశ్లేషిస్తే ఏ సినిమా రేంజ్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా ఈ 2 సినిమాల అంచనాలను అమాంతం పెంచేసిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకోవాలి. 2 ట్రైలర్స్ ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైన ప్రపంచాలు. ధురంధర్ 2 ట్రైలర్ని ఆదిత్యధర్ ఒక హాలీవుడ్ స్పై యాక్షన్ సినిమా రేంజ్లో కట్ చేశాడు. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, రణవీర్ సింగ్ అగ్రెసివ్ యాటిట్యూడ్, దేశభక్తి ఎలిమెంట్స్తో కూడిన ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తుంటే ఇది ఆల్ ఇండియా బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయమనిపిస్తుంది. కంటెంట్ని, స్కేల్ని నమ్ముకుని కట్ చేసిన ట్రైలర్ అది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ విషయానికొస్తే ఇది ముమ్మాటికి హరీష్ శంకర్, పవన్ ఫ్యాన్స్కి ఇచ్చిన ఒక పక్కా విజువల్ ఫీస్ట్. కంటెంట్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది పక్కన పెడితే అభిమానులు పవన్ కళ్యాణ్ నుంచి ఏమేం కోరుకుంటారో అవన్నీ ట్రైలర్లో దట్టించేశారు. ఆయన మార్క్, స్వాగ్, సెటైరికల్ డైలాగ్స్, గబ్బల్ సింగ్ గ్యాంగ్ కామెడీ, వీటన్నింటికీ మించి ఎన్నడూ లేని విధంగా పవన్ చేసిన ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్పులు మాస్కి పూనకాలు తెప్పించాయి. ఒకేసారి రిలీజ్ అవుతున్న ధురంధర్ 2 ఆల్ ఇండియా ఆడియన్స్కి ఒక లార్జ్ స్కేల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చూస్తుంటే ఉస్తాద్ మాత్రం లోకల్ ఎమోషన్ని, హీరో క్రేజ్ని నమ్ముకుని బరిలోకి దిగుతోంది. కానీ సినిమా ఎంత బాగుంది అన్నదానికంటే కొన్న డిస్ట్రిబ్యూటర్లకు, డబ్బులు పెట్టిన మేకర్స్కి ఎంత సేఫ్ అయ్యింది, టేబుల్ మీద ఎన్ని కోట్లు లాభం వచ్చింది అన్నదే అసలైన లెక్క ఇండస్ట్రీలో. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ బిజినెస్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఈ సినిమాకి నైజాం ఏరియాలో 50 కోట్ల భారీ బిజినెస్ జరిగింది. జీఎస్టీతో కలుపుకుని 50 కోట్ల షేర్ వస్తేనే ఇక్కడ సినిమా బ్రేక్ ఈవెల్ అవుతుంది. ఇక ఆంధ్ర విషయానికొస్తే మేకర్స్ 60 కోట్లు ఆశించినా ఫైనల్గా కోస్టల్ ఆంధ్ర మొత్తం 54 కోట్ల రేషియోకి క్లోజ్ అయింది. అందులో ఉత్తరాంధ్ర వాటానే 14 కోట్లు. సీడెడ్లో 20 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 16 కోట్ల వరకు వెళ్లినట్లు ట్రేడ్ టాక్. అంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా బిజినెస్ 120 కోట్ల రేంజ్లో ఉంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ $3 మిలియన్, అంటే దాదాపు 24 కోట్ల గ్రాస్, 12 కోట్ల షేర్ రావాలి. పాజిటివ్ టాక్ వస్తే పవన్ కళ్యాణ్కి ఓవర్సీస్లో ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. మొత్తంగా చూసుకుంటే ఉస్తాద్ వరల్డ్ వైడ్ బిజినెస్ జీఎస్టీతో కలుపుకుని 140 కోట్ల షేర్ వరకు జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా 225 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే ఈ సినిమా సూపర్ హిట్గా నిలుస్తుంది. సుమారు 150 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో 80 నుంచి 115 కోట్ల వరకు రికవరీ అయిపోయింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అంతా కలుపుకుంటే మేకర్స్కి రిలీజ్కి ముందే దాదాపు 100 కోట్ల పైన టేబుల్ ప్రాఫిట్ మిగిలింది. ఇక బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ ధురంధర్ 2 లెక్కలు ఇంకో స్థాయిలో ఉన్నాయి. పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లు కలెక్ట్ చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ సినిమా బడ్జెట్ 200 కోట్లు. అయితే ఇప్పుడు ధురంధర్ 2 బడ్జెట్ని 250 నుంచి 350 కోట్ల రేంజ్కి పెంచేశారు. చాలామంది పార్ట్ 1 లాగా ఇది కూడా 1500 కోట్లు చేస్తేనే హిట్ అనుకుంటారు. కానీ బాక్సాఫీస్ లెక్కలు అలా ఉండవు. నాన్ థియేట్రికల్ ద్వారా భారీగా రికవరీ చేసిన ఈ సినిమా థియేటర్ల దగ్గర వరల్డ్ వైడ్ గా 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది. అదే ఒకవేళ 1000 కోట్ల మార్క్ దాటితే మాత్రం పార్ట్ 1 రేంజ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ పరంగా చూస్తే ఉస్తాద్కి 225 కోట్లు, ధురంధర్కి 600 కోట్లు ఉన్నాయి. ఈ నంబర్స్ వినడానికి చాలా పెద్దవిగా అనిపించినా ఈ రోజు మార్చ్ 16న ఆన్లైన్ టికెటింగ్ యాప్స్లో జరుగుతున్న బుకింగ్స్ విధ్వంసం చూస్తుంటే ఇవి చాలా ఈజీగా బ్రేక్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే ఈ 2 సినిమాల మధ్య ఒక భయంకరమైన సైకలాజికల్ వార్ జరుగుతోంది. టికెట్ రేట్ల విషయంలో ధురంధర్ 2 మేకర్స్ ఒక అగ్రెసివ్ ప్రీమియం ప్రైసింగ్తో వెళ్తుంటే ఉస్తాద్ మేకర్స్ మాత్రం సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా నార్మల్ రేట్లతోనే బరిలోకి దిగారు. కానీ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ధురంధర్ 2 రిలీజ్కి ముందే కేవలం ప్రీ సేల్స్ ద్వారానే ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ కలుపుకుని 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కొట్టేసి ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఆల్ టైమ్ టాప్ 5 ఓపెనర్గా నిలవడానికి రెడీ అయిపోయింది.
కేరళ, కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఇండియా అంతటా ఈ సినిమా బుకింగ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. మన నైజాంలో కూడా మల్టీప్లెక్స్ల్లో కంప్లీట్ డామినేషన్ చూపిస్తోంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ రేంజ్ వేరు. ఏపీ, తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డులు పడిపోతున్నాయి. ప్రీమియం రేట్లు లేకపోయినా సరే బుకింగ్స్ గ్రాస్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఈ బజ్, ఈ బుకింగ్స్ వేగం చూస్తుంటే డే 1 కలెక్షన్స్ పై ట్రేడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పబ్లిక్ టాక్ ఎలా ఉన్నా సరే ధురంధర్ 2 తన పాన్ ఇండియా స్ప్రెడ్ తో మొదటి రోజే 120 నుంచి 150 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కేవలం ప్రాంతీయ భాషలో 2 తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ తెలుగు ఆడియన్స్ ని నమ్ముకుని బరిలోకి దిగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా డే 1 నాటికి 90 నుంచి 100 కోట్ల గ్రాస్ టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది నిజంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతోంది. మార్చ్ 19న ఉదయం ఆటలు తర్వాత బయటకొచ్చే టాక్ ని బట్టి ఫుల్ రన్ లో ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ దాటి ఎంత లాభాలు తెస్తాయి అనేది డిసైడ్ అవుతుంది. రణవీర్ సింగ్ పాన్ ఇండియా యాక్షన్ ఆడియన్స్ ని శాసిస్తాడా, లేక పవన్ కళ్యాణ్ తన మాస్ జాతరతో లోకల్ బాక్సాఫీస్ ని ఏలేస్తాడా అనేది ఇంకో 3 రోజుల్లో తేలిపోతుంది. అప్పటి వరకు ఈ నంబర్ల ఫైట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ 2 సినిమాల్లో మొదటి రోజు రికార్డులు ఎవరు బ్రేక్ చేస్తారని మీరు ఊహిస్తున్నారు? బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో చూద్దాం.